ఈ రోజున ఒక చిన్న సినిమా, మంచి సినిమా సక్సెస్ మీట్ పెడతా కారణం ఏంటంటే, ఇది 100, 120 థియేటర్‌లో స్టార్ట్ చేసి సినిమాని రిలీజ్ చేయడం. ఇవాళ రెండో రోజుకి 150 థియేటర్లకి పెంచడం జరిగింది. కాబట్టి ఇది ఒక పెద్ద ఘన సక్సెస్ అని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే చిత్ర నిర్మాణంలో ఏ నిర్మాత అయినా సరే ఖర్చుకి వెనుకాడతారు. కానీ ఏ ఖర్చుకి వెనుకాడకుండా డైరెక్టర్ అడిగిన ప్రతి ఆర్టిస్ట్‌ని, ప్రతి టెక్నీషియన్‌ని ఇచ్చి ఒక మంచి సినిమాకి ఏ క్వాలిఫికేషన్ కావాలో అన్నీ చేయాలనే ఉద్దేశంతోటి శైలజారెడ్డి గారు, రావు రమేష్ లాంటి పెద్ద ఆర్టిస్ట్‌ని, రాజీవ్ కనకాల గారిని, సుమన్ గారిని, సత్యకృష్ణ గారిని ఇలా అందరినీ ఎవరైతే నంబర్ 1 స్టార్స్ ఉన్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఆవిడ ఖర్చు వెనుకాడకుండా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా అరకులోయలో, వైజాగ్‌లో, హైదరాబాద్‌లో చాలా ముఖ్య ప్రదేశాల్లో ఆ సినిమాని నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ చేసిన ముందుగా డిస్ట్రిబ్యూటర్లందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఎవరు ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా వెనకాడకుండా అన్ని థియేటర్‌లో 4 పెద్ద సినిమాలు ఉన్నప్పుడు కూడా అవకాశం మేరకు మంచి మంచి థియేటర్లు ఇచ్చి మా నిర్మాత గారికి ఫుల్ సపోర్ట్ చేసినందుకు డిస్ట్రిబ్యూటర్లందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మా దర్శకుడు శివాల ప్రభాకర్ గారు మా చిన్ననాటి స్నేహితుడు. ఆయన కూడా ఈ సినిమా గురించి 9 నెలలు, 10 నెలలు చాలా కష్టపడి కథ రాసుకొని ఆ మేడం గారిని ఒప్పించి ఈ సినిమాని విడుదల దాకా తీసుకొచ్చారు. కాబట్టి ఒక మంచి నిర్మాత దొరికితే ఇలాంటి దర్శకుడికి ఒక అద్భుతమైన కథని ప్రజల్లోకి తీసుకురావడానికి అవకాశం దొరికింది ఈ సినిమా వల్ల. మామూలుగా కొత్త హీరో అంటే 4 ఫైట్‌లు, 4 పాటలు పెట్టి సినిమా తీస్తారు. అలా కాకుండా ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సెంటిమెంట్ సినిమా. ఓ ఫాదర్‌కి, మదర్‌కి అలాగే ఒక కొడుక్కి, తల్లికి అటాచ్‌మెంట్ ఏంటి? ఆళ్ళకి విడిపోతే ఆళ్ళ ఇబ్బందులేంటి? ఇయన్నీ కూడా ఈ సినిమాలో అద్భుతంగా చూపిచ్చారు. ఒక మంచి సినిమాకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్న సినిమా 'అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి.' ఈ సినిమా చాలా అద్భుతంగా తీర్చిదిద్దడమే కాకుండా ఆవిడ ఎక్కడ వెనకాడకుండా అన్నీ ఖర్చు పెట్టి రిలీజ్ చేసి ఒక ఈవేళ నంబర్ 1 స్టేజ్‌లో ఉంది. పెద్ద సినిమాలు 2 పక్కన పెడితే మిగతా సినిమాలన్నిటిలో కూడా ఇది నంబర్ 1గా ఉందని మీ అందరికి తెలియజేస్తున్నాం. 40,00,00,000 పెట్టి తీసిన ఈ మధ్య సినిమాలే చిన్న హీరో, కొత్త హీరోతో తీసిన సినిమాలు ఎక్కడ కూడా అవకాశం లేకుండా ఉన్న రోజుల్లో ఇవాళ 125, 130 థియేటర్ల వరకు ఇంకా రన్ అవుతుంది. ఇంకా 20 థియేటర్లు పెరిగినాయంటే దాన్ని బట్టి ఈ సినిమా సక్సెస్ మీరే నిర్ణయం చేసుకోండి. ఒక మంచి సినిమా తీసిన మా శైలజారెడ్డి గారిని అభినందిస్తూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మరో కొత్త నిర్మాత, ఓ 10 మంది కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వటానికి ఆవిడ ముందొచ్చారు. మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా నిర్మాత శైలజారెడ్డి గారిని తన కష్టాలు, సుఖాలు అన్నీ గూడా మీతో పంచుకోమని చెప్తున్నాను. ఇక్కడ విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిథి మహారథులకు, ఇక్కడ విచ్చేసిన ఆత్మీయులకు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. ఈ మూవీ నిన్నటి వరకు నాకు యాజ్ ఏ ప్రొడ్యూసర్‌గా చాలా టెన్షన్‌లో ఉన్నాను నేను. ఎలా ఆడుతుందో ఏమో అనేది ఇది కామన్‌గా ఉండే టెన్షనే. అయినా నిన్న మేమందరూ కలిసి మా కాస్ట్ అండ్ క్రూ జీఎస్ఆర్ మూవీ మేకర్స్ కాస్ట్ అండ్ క్రూ అందరూ కలిసి సినిమాకు పంజాగుట్ట పీవీఆర్ మాల్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ అద్భుతంగా మాకు ఆడియన్స్ రెస్పాన్స్ ఫుల్ అవ్వడము, ఆడియన్స్ రెస్పాన్స్ చూసి అసలు నాకెంత సంతోషమైందంటే అంత సంతోషం అనిపిచ్చింది. వాళ్ళు సిన్స్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండింగ్ వరకు వాళ్ళు ఇస్తున్న ఎంకరేజ్‌మెంట్, వాళ్ళు వేస్తున్న విజువల్స్, వాళ్ళు ఎమోషన్స్ అసలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఆడియన్స్ అందరూ. చాలా చాలా హ్యాపీ అనిపిచ్చింది. అందులో ముఖ్యంగా ఆడియన్స్‌కు చాలా చాలా కృతజ్ఞతలండి. ఈ మూవీని ఒక ప్రొడ్యూసర్‌గా నన్ను నిలబెట్టి సక్సెస్ చేసి ఈరోజు సక్సెస్ మీట్‌లో మీ ముందున్నానంటే, దీనికి పూర్తిగా ఆడియన్స్ కారణమని అండ్ మీడియా మిత్రుల సహకారం గావచ్చు, ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క కాస్ట్ అండ్ క్రూకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రావు రమేష్ గారు అండ్ సత్యకృష్ణ గారు, సుమన్ గారు, కనకాల గారు అండ్ సుజాత గారు, రామరాజు గారికి ఈరోజు సక్సెస్ అయినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరూ కూడా నేనడిగిన డేట్స్ ఇచ్చి, అనుకున్న టయానికి నేను చేసుకోగలిగానంటే మీ అందరి సహకారమని తప్పకుండా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అద్భుతమైన సాంగ్స్ అందించిన మన సాయి కార్తిక్ గారికి థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. మీ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయని అందరూ ఆడియన్స్ గాని ప్రతి ఒక్కరు ఎవరొచ్చినా గూడా సాంగ్స్ బాగున్నాయి మేడం, డాన్స్ బాగుంది మేడం అని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిచ్చింది. అలాగే కొరియోగ్రాఫర్స్ భాను మాస్టర్ గాని, రేవంత్ మాస్టర్ గాని, మోయిన్ మాస్టర్ గాని అద్భుతమైన కొరియోగ్రఫీ చేసి ఈ సినిమాను నిలబెట్టడానికి కృషి చేసిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డీఓపీ మహి గారికి
నందమూరి హరి గారికి ఎడిటింగ్ విషయంలో మీరు చాలా చాలా మాకు హెల్ప్‌ఫుల్‌గా చాలా చక్కగా క్లియర్‌గా చేసిచ్చినందుకు, ఎక్కడ ఏ మిస్టేక్స్ లేకుండా చాలా బాగా సహాయపడ్డారు. థాంక్స్ వెరీ మచ్ అండి. థాంక్ యూ సో మచ్ హరి గారు. అండ్ డీఓపీ మహి గారు కూడా చాలా అద్భుతమైన కొరియోగ్రఫీ సినిమాటోగ్రఫీ చేశారు. రియల్లీ చాలా ఫెంటాస్టిక్‌గా స్క్రీన్ మీద చూడడం జరిగింది. అలాగే మా డైరెక్టర్ ప్రభాకర్ గారు, థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మూవీలో ప్రతి ఒక్కటి నా వెన్నంటుండి, ప్రతి ఒక్కదానికి సహకారం అందించి, ఎక్కడ ఏది లేట్ కాకుండా నేనిచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారము వీళ్ళందరూ నడుచుకున్నందుకు, ఇన్ టైమ్ కంప్లీట్ చేసినందుకు థాంక్ యూ సార్. అండ్ మై స్పెషల్ థాంక్స్ టు రామ్ సత్యనారాయణ గారు. రామసత్యనారాయణ సార్, మీరు ఎప్పుడు ఏదడిగినా పాపం మా ప్రతి ఒక్క దాంట్లోనూ మీరు కలగజేసుకొని ముందుకు నడిపించారు. థాంక్స్ ఫర్ యువర్ గుడ్ సపోర్ట్. అండ్ ఇక్కడ విచ్చేసిన ప్రసన్న కుమార్ సార్, థాంక్ యూ సార్. మీరు టీజర్ ఈవెంట్‌కి రావడము, ట్రైలర్ కదా సార్? ఆ! ట్రైలర్ ఈవెంట్‌కొచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు మళ్ళీ సక్సెస్ మీట్‌లో మళ్ళీ వచ్చి ఆశీర్వాదం ఇస్తున్నారు. థాంక్ యూ సో మచ్. మై స్పెషల్ థాంక్స్ టు యూ. ఎస్పెషల్లీ చెప్పాలంటే మై డైరెక్టర్ శివనాగ్ సార్, థాంక్స్ ఎ లాట్ సార్. మీరు కూడా వచ్చి ఆశీర్వదించారు. మీ అందరి ఆశీర్వాదంతో మేము మళ్ళీ ఈరోజు సక్సెస్ మీట్ చేసుకోగలుగుతున్నాము. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్, మాకైతే ఎవరైతే 120, 125 థియేటర్స్‌లో ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ 25 అంటే 150 థియేటర్స్ వరకు పెంచడం జరిగింది. ఈ థియేటర్స్ అన్నిటికి దాని వెన్నంటుండి చూసుకుంటూ, నైజాం చాలా చక్కగా, అద్భుతంగా మాకు నచ్చిన విధంగా చేసిచ్చిన పేపర్ సత్యనారాయణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ వర్క్ చాలా అద్భుతం సార్. సభాముఖంగా నిజంగా ఈ వయసులో కూడా మీరు 30 ఇయర్స్ కుర్రోడిలాగా మీరు ఏది చెప్పినా టయానికి మాకు సహకారం అందించారు. మై స్పెషల్ థాంక్స్ టు యూ. అండ్ ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్‌కి మీరెక్కడున్నా గూడా మేము ఈరోజు మీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. మీ సహకారం అంతా అందించి టయానికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకోగలిగారు. సిఎన్ రావు గారు, గురువు గారు అతని మిత్రులు అందరూ ఇక్కడ విచ్చేసి ఈరోజు మీ ఆశీర్వాదం చాలా సంతోషంగా ఉంది సార్. మీ ఆశీర్వాదం ఎప్పటికీ మరవలేనిది. థాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ మన యాక్టర్స్ వర్షిక అండ్ హీరో పవన్ మహావీర్ అండ్ సుహానా యాక్టింగ్ చూసిన తర్వాత చాలా అసలు షూటింగ్‌లో మేము చెప్పించేటప్పుడు, మేము చేయించేటప్పుడు అంత అనిపించదు గానీ సార్, అందరి మధ్యలో కూర్చొని మేము ఒక ఆడియన్స్ లాగా థియేటర్‌లో చూసినప్పుడు చాలా అద్భుతంగా వచ్చింది అని అందరూ చెప్తుంటే చాలా చాలా సంతోషం అనిపించింది. ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఫిల్మ్స్ ఆల్సో ఆల్ ఆఫ్ యూ. అండ్ ప్రత్యేక ధన్యవాదాలు మా మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులు. మేము ఈరోజు మన సినిమాను పబ్లిక్‌లోకి తీసుకెళ్ళగలిగే శక్తి ఉన్న మీరు మాకెంతో సహాయం అందించారండి. మీకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పిఆర్ఓ అప్పాజీ గారు ఈరోజు ఎక్కడో ఔట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల నరేష్ గారికి ఇవ్వడం అయింది. సో, ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా మాకు ఎప్పటికి అందుబాటులో ఉన్న మేము ఎప్పుడైనా మర్చిపోయినా అంటే నేనేదో బిజీ షెడ్యూల్‌లో ఉన్నా కూడా ఆయనే మాకు కాల్ చేసి ఇలా చేస్తాం మేడం అని చెప్పి ఒక హీరోను గాని, హీరోయిన్స్ గాని ఒక సినిమాను ముందుకు తీసుకెళ్లే దాంట్లో పాత్రధారై ఈరోజు ఇక్కడ నిలబడడం జరిగింది. థాంక్ యూ అప్పాజీ గారు. మీరెక్కడున్నా కూడా థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. రియల్లీ మీడియా మిత్రుల సపోర్ట్ అన్‌ఫర్గెటబుల్ అండ్ ఔట్‌స్టాండింగ్. సో, ఇప్పుడు గూడా ఈ సక్సెస్ మీటు అనేది నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు ఆడియన్స్ మాకింత మంచి విజయం సాధించినందుకు సినిమాను మీ మీ అది ఇదంతా క్రెడిట్స్ గోస్ టు ఆడియన్స్. ఆడియన్స్‌కందరికీ మా సినిమాను చూసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆడియన్స్ మీరందరూ ఇంకా అమ్మా! నాకు అబ్బాయి కావాలి అనే సినిమా, ఫ్యామిలీ సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా, సకుటుంబ పరివార చిత్రంగా నిర్మించడమనేది మీరందరూ కలిసి దీన్ని అక్కడ వెళ్లి చూసి డెఫినెట్‌గా మీరు రేటింగ్ గాని, సక్సెస్ గాని చెప్తారని, చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడాలని. మీరు చూసిన తర్వాత డెఫినెట్‌గా హ్యాపీగా ఫీల్ అవుతారు. శైలజ రెడ్డి మేడం ఒక మంచి మూవీ ఇచ్చిందని సంతోషపడతారని నమ్ముతున్నాను. జీఎస్ఆర్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ టీమ్‌లో టెక్నీషియన్స్‌కు, అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా డైరెక్టర్ రావు గారు ఇక్కడ అటెండ్ కాలేకపోయారు. ఆయనకేదో హెల్త్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది. సో, ఆయనకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఏ ఒక్కరి పేరు మర్చిపోయినా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సక్సెస్ మీట్ అనేది ఒక ప్రొడ్యూసర్‌కి
ఒక ఎంతో ఎనర్జీనిస్తుందండి. ఆ ముందు రోజు వరకు పడిన టెన్షన్ అంతా ఈ సక్సెస్‌తో ఎంతో హ్యాపీగా నిలబడగలము. వచ్చే ప్రాజెక్ట్స్ కూడా చేస్తామనే ఉత్సాహాన్ని ఇచ్చింది. మీ శక్తి అంతా మాకు ఒక అడుగు ముందు వేయడానికి శక్తినిచ్చింది. సభాముఖంగా ఇంకెవరి పేరైనా మర్చిపోలేదా? నారాయణ గారు అండ్ ఓకే. ఆల్ ఆఫ్ యూ ఐ టోల్డ్ ఆల్రెడీ. నారాయణ గారు, డిస్ట్రిబ్యూటర్ వెస్ట్ గోదావరి ప్రసాద్ గారు, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్‌కి వెంటనే వాళ్ళు మనకు స్పందించారు కాబట్టి, ప్రతి టైంలోనే మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి అందరికీ థాంక్స్. అండ్ నారాయణ గారు మీకు స్పెషల్ థాంక్స్ అండి. సో, ఫైనల్‌గా మీ అందరికీ ఇక్కడ విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు, అక్కడ విచ్చేసిన మా ఆత్మీయులకు, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరూ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరొక్కసారి వెళ్లి 'అమ్మా నాకు అబ్బాయి' సినిమాను ఒక్కసారి థియేటర్‌లో తప్పకుండా చూడండి. మీకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు మమ్మల్ని ఇంకా ఒక అడుగు ముందుకు వేయేటట్టుగా సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. మూవీ ఈస్ రన్నింగ్ వెరీ సక్సెస్‌ఫుల్లీ. 'అమ్మా నాకు అబ్బాయి కావాలి.' థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. జిఎస్ఆర్ మూవీ మేకర్స్ లక్ష్మీ శైలజ గారు ప్రెజెంట్స్ ఈ సినిమాకి అమ్మా నాకు అబ్బాయి కావాలి అంటే ఇవాళ సోషల్ మీడియా పరంగా కానీ మిగతా అన్ని పరంగా చూస్తా అంటే చాలా అడ్వాన్స్డ్ అయిపోయి ఎవరికాళ్ళు లేచి వెళ్ళిపోవటమో లేకపోతే ఏదో పరువు హత్యలు అంటమో ఇట్లాంటి సిస్టమ్ ఉంటే ఒక తల్లిదండ్రులకి అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి అనే రేంజ్లో ఈ టైటిల్ పెట్టడం అనేది చాలా మంచి విషయం. ఈ టైటిల్కి సెన్సార్లో ప్రాబ్లమ్స్ రావటం జరిగింది. ఒక స్టేజ్లో టైటిల్ మార్చుకోమని చెప్పటం జరిగింది. దానికి ఏపీ టీవీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ గారు మాట్లాడి తర్వాత జీవిత గారు కూడా మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేశారు. కానీ ఇలాంటి టైటిల్స్ రావటం మూలంగా పిల్లలు పెద్దవాళ్ళకి వాళ్ళకి ఏమి ఇష్టమో చెబితే ఆ చెప్పిన దాన్ని కన్విన్స్ చేసిన దాని ప్రకారం ముందుకెళితే ఈ పరువు హత్యల ప్రాబ్లం కానీ ఈ లేచిపోవటాల ప్రాబ్లం కానీ ఇవేవి రాకుండా ఉంటే సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. అట్లాంటి ఒక టైటిల్ పెడితే ఆ టైటిల్కి ప్రాబ్లం క్రియేట్ చేయడం అనేది డెఫినెట్గా ఒక తెలుగువారు చైర్మన్గా ఉండగా మనకు సిబిఎఫ్సిలో ఇలాంటివి జరగటం అనేది ఒక దురదృష్టకరం. ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫైనల్గా వీళ్ళు అదే టైటిల్తోనే దాన్ని మళ్ళీ రిలీజ్ చేసి వాళ్ళు సక్సెస్ సాధించటం. నేను ఆల్రెడీ ఇంతకుముందు టేజర్ ఫంక్షన్కి వెళ్ళాను. టేజర్ ఫంక్షన్స్ వెళ్తే శైలజారెడ్డి గారు చాలా కష్టపడి బాగా ఇష్టపడి వాళ్ళ అబ్బాయిని హీరోగా సినిమా తీశారు. ప్రతి ఫ్రేమ్లోనూ ఆవిడ అన్ని ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి అని అనుకుంటాం. ఆవిడ వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరూ వచ్చారు. ఆవిడేమో లక్ష్మీదేవి అయితే ఆయన విష్ణుమూర్తి లాగా వాళ్ళిద్దరు కనకం డబ్బులతో మా ప్రభాకర్ గారు సినిమా తీశారు. వీళ్ళకి ఎగ్జిక్యూషన్ ఏమో మా పేపర్ సత్యనారాయణ. ఆయన తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అత్యధిక మెజారిటీగా కోశాధికారిగా ఎన్నికైన వ్యక్తి ఆయన. ఇక మా శివనాగ్ గారి వెన్నంటుండి ఆయన దేవినేని కానీ గౌతమ్ బుద్ధ నంది అవార్డు కూడా తీసుకున్న డైరెక్టర్ శివనాగ్ గారు ఆయన దగ్గరుండి వీళ్ళకి కోఆపరేట్ చేయటం. మొదట నుంచి వీళ్ళు స్టార్ట్ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మా రామ సత్యనారాయణ ఎప్పుడు వెన్నంటి వీళ్ళ కష్టం నష్టం సుఖం సంతోషం అన్నిటిలోనూ అతను పాలు పంచుకుని ఉండి ఇవాళ మావాడు యాంకర్ అవతారంలో కూడా మారాడు. సో అది అంటే తను ఈ అవతారం లేదు అవతారం లేదు అన్ని అవతారాలు మావాడు చేసేస్తాడు సకల కళా వల్లభన్. సో అది అట్లా ఇదిలో ఉండి వాళ్ళు ఈ సినిమా ఇది సక్సెస్ సాధించి ఇన్ని సినిమాల మధ్యలో ఒక లోకేష్ కనగరాజ్ కానీ ఒక వరుణ్ తేజ్ కానీ వీళ్ళందరి మధ్యలోంచి వచ్చి ఇవాళ సక్సెస్ సాధించడం మామూలు విషయం కాదు. డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్గా వాళ్ళు అదొకటి అనుభవిస్తూ వాళ్ళ పుత్రోత్సాహం అంటే ఈ సక్సెస్లో వాళ్ళ పుత్రుడు కూడా పాత్ర అయ్యి ఈ సినిమా ఇదవటం అనేది చాలా డెఫినెట్గా పుత్రోత్సాహం వాళ్ళకి ఆనందం ఉంటుంది. డెఫినెట్గా ఇట్లాంటి సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీకి బాగుంటుంది. అన్నీ కూడా రేపు ఫ్యూచర్లో కూడా ఇప్పుడు శైలజారెడ్డి గారు కానీ ఇది కానీ ఇంకా ఫర్దర్ చేయాలన్న అట్లాగే హీరోయిన్లు వాళ్ళిద్దరూ చాలా చలాకీగా హుషారుగా బాగా చేశారు. జనరల్గా మనకేంటంటే ఇప్పుడు దాసనాడు ఉన్నప్పటి నుంచి గొడవ చేస్తాం.
ఈ హీరో మీద యాక్ట్ చేయటం వరకు చేసేసి తర్వాత ప్రమోషన్కి రారని. కానీ వీళ్ళు పర్ఫెక్ట్ గా ప్రమోషన్ కూడా వచ్చి ఇక్కడ అటెండ్ అవటం అనేది మంచిది. ఇదే పద్ధతి మిమ్మల్ని చూసి కూడా మిగతా వాళ్ళు కూడా ఆచరణకు రావాలని కోరుకుంటూ ఈ సక్సెస్ అందించిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత సక్సెస్ సాధించడానికి మూల కారణమైన మీడియా వాళ్ళు డెఫినెట్ గా ఏంటంటే ఏదో పెద్ద సినిమాలంటే ఆ స్టార్ ఉన్నాడు ఈ స్టార్ ఉన్నాడు ఏదో పబ్లిక్ ఇది కాదు. ఫస్ట్ ఈ చిన్న సినిమాలు సక్సెస్ అయితేనే ఈ చిన్న సినిమాల్లోంచినే ఒక స్టార్ పుడతాడు. ఇప్పుడు చిరంజీవి గారు పుట్టాడు, ఎక్కడి నుంచి పుట్టాడు? ఒక చిన్న సినిమా నుంచి పుట్టాడు. అలా ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న సినిమా సక్సెస్ నుంచే పుడతారు. ఈ చిన్న సినిమాను సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీడియా పైన ఉంది. సో ఈ సక్సెస్ కి డెఫినెట్ గా మీడియా కోఆపరేషన్ తో జరిగింది. డెఫినెట్ గా వీళ్ళందరూ కూడా ఫ్యూచర్ లో ఇంకా స్టార్స్ అయినా కూడా ఇలాగే వినయంగా చాలా పద్ధతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అనే టైటిల్ ని అబ్జెక్షన్ చేశారనమాట. అంటే వాళ్ళు ప్రతి సినిమాను అబ్జెక్షన్ చేస్తున్నారనేది వేరే వాళ్ళ ద్వారా తెలిసింది నాకు. నేనేమనుకున్నా అంటే మా సినిమాని అబ్జెక్షన్ చెప్తున్నారు. అసలు అమ్మా నాకు అబ్బాయి కావాలి అనే సినిమా ఒక తల్లిని అడగక ఇంకా సెన్సార్ వాళ్ళని అడగాలనా అనేది ఒక బాధ కలిగించింది నాకు. ఒక తల్లిని గాని తండ్రి గాని నాకు అది కావాలని వాళ్ళని అడిగేదానికే ఫస్ట్ రైట్ ఉంటుంది జనరల్ గా. అంత మంచి క్లియర్ టైటిల్ కూడా వాళ్ళు తప్పు పట్టడము కొంచెం బాధ కలిగించింది. నేను ఒక అడ్వైస్ చేశాను. అంటే అడ్వైస్ చేసేంత పెద్దదాన్ని కాకపోవచ్చు. మా టైటిల్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చేంబర్‌లో ఎందుకు పెట్టుకున్నారు? డైరెక్ట్‌గా మీ ఆధీనంలోనే పెట్టుకుంటే సెన్సార్ వాళ్ళు బాగుండేది కదా! ప్రతి ఒక్కరు ఇట్లా వచ్చి పాపం మాకు అబ్జెక్షన్ బాధపడి పడుతున్నారు. మీరక్కడ సెన్సార్ వోళ్ళే పెట్టేసుకొని మీ అండర్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత యూ టేక్ యువర్ ఓన్ టైమ్. మీరు టైం తీసుకొని ఈ టైటిల్ బాలేదని అప్పుడే చెప్పేస్తే దాని ప్రకారం మేము మళ్ళీ మార్చుకొని మీ పర్మిషన్ తీసుకొని సినిమాలకి వెళ్తాము. సినిమా అంతా అయిన తర్వాత టైటిల్ అనేది ఆ సినిమాకి రిలేటెడ్‌గా ఉంటేనే బాగుంటుందని ఎంతో థింక్ చేసి పెట్టేదే టైటిల్. అంత కష్టపడి ఆ టైటిల్ తగ్గట్టు మనం స్టోరీ చేసుకొని మ్యాచ్ చేసుకొని వచ్చిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత అబ్జెక్షన్ చేసేదానికన్నా వాళ్ళ అండర్‌లోనే ఉంటుందని ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఫస్ట్ లోనే వాళ్ళు డిక్లేర్ చేసేస్తారు కదండీ! ఈ టైటిల్ అబ్జెక్షన్ లేదని. మళ్ళీ మనకు ఫైనల్‌గా మనం ఇంక రేపో మర్నాడో రిజిస్ట్రేషన్ రిలీజ్ అవుతుంది అనేటప్పుడు డైరెక్ట్‌గా అబ్జెక్షన్ చెప్తే ఇది చాలా బాధాకరం. ఈ విషయంలో అసలు ఇంకా నాకు ఒక 3 డేస్ ఉందా సార్ అప్పటికి? 3 డేస్ ఉండిందా? 3 డేస్ ఇంక రిలీజ్ టైమ్‌లో వచ్చి చెప్పేసరికి ఎవ్రీథింగ్ మీది చానా బాగుందమ్మా మూవీ. మీకు యూ సర్టిఫికేట్ ఇస్తున్నాము. దిస్ ఈస్ వెరీ క్లియర్ చాలా బాగుంది. అంటే నేను సెన్సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఏమని మా బాబు మెడిసిన్ చదువుతున్నాడు బాబు. ఆయన వెళ్ళిపోవాల్సి ఉంటుంది సార్. ఆయన ఉన్నప్పుడే మేము రిలీజ్ చేసుకుంటే ప్రమోషన్స్‌కి బాగుంటుంది. వితౌట్ హీరో రిలీజ్ చేయడం బాగుండదని ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అప్పుడు మా తరపు నుండి ఏం లేదమ్మా ఎవ్రీథింగ్ ఓకే. జస్ట్ ఏదో ఒక మీకు వీడియో కట్స్ కూడా లేవు. జస్ట్ ఆడియో కట్స్ కొన్ని మ్యూట్ పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నారు. ఓకే సార్ ఫైన్. థాంక్ యూ సో మచ్ అన్నాను. జస్ట్ మీరు ఎంత రియాక్షన్ తొందరగా ఇస్తారో అంత తొందరగా మేము యాక్టివ్ అవుతాం అంటే ఓకే సార్ అని చెప్పి వచ్చాం. ఆఫ్టర్ 4 డేస్ వరకు వాళ్ళ రియాక్షన్ లేదు. దెన్ ఐ ఆస్క్డ్ టు ద డైరెక్టర్స్ ప్రభాకర్ గారు, సార్ మీరు ఒకసారి వెళ్లి కన్సల్ట్ కాండి లేదా కనుక్కోండి ఏంది వాట్ ఈస్ ద ఎందుకు వాళ్ళు కట్స్ పంపియలేదని అడిగితే అప్పుడు చెప్తున్నారు ఆయనకి 3 డేస్ బిఫోర్ రిలీజ్ చెప్తున్నారు మీరు టైటిల్ మార్చుకోవాలని. అంటే ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఎంత ఇబ్బందికరంగా ఉందో కూడా ఆలోచించుకోండి. ఇది నాకే ఎందుకు ఈరోజు నా మనోవేదన నేను బయట పెడుతున్నా అంటే ఏ ప్రొడ్యూసర్ అయినా ఇలా బాధపడకూడదు. అందుకనే నేను చెప్పాలని చెప్తున్నాను నా మనసులో ఉన్న మాట. సో దానివల్ల నాకసలు అశోక్ కుమార్ గాని, ముత్యాల రామదాస్ సార్ గాని, ప్రసన్న కుమార్ సార్ గాని వీళ్ళు ముగ్గురు వెంటనే యాక్షన్ తీసుకొని అక్కడ కూర్చోబెట్టి రెక్టిఫై చేసి వితిన్ 4 అవర్స్‌లో నాకు కట్ తెప్పించినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ మీరు ఎంత సపోర్టివ్‌గా ఉన్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. డెఫినిట్‌గా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మళ్ళీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీ అశోక్ కుమార్ సార్‌కి, ముత్యాల రామదాస్ సార్‌కి అండ్ ప్రసన్న కుమార్ గారికి. ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకున్నారండి. నేను ఇంత ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకొని నాకు ఇంత సపోర్ట్ చేసిన వారికి చాలా చాలా థాంక్ యూ. వీళ్ళు ప్రతి ఒక్క ప్రొడ్యూసర్‌కి ఇలాగే సపోర్ట్ ఉండాలని, ఎవరెక్కడ ఏ ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదని అందరూ హ్యాపీ. ఎందుకంటే ఎంతో కష్టపడి మూవీ తీసి ఎన్నో టెన్షన్స్‌తో మనం రిలీజ్ వరకు వచ్చి ఉంటాం. ఆ లాస్ట్ మొమెంట్‌లో ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు డెఫినిట్‌గా అది కరెక్ట్ ఉందా లేదా ఒకసారి పరిశీలించుకొని అందరికీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పవన్ మహావీర్‌ని ఒక హీరోగా
శైలజారెడ్డిని ఒక నిర్మాతగా ఈరోజు మీరు సక్సెస్ ఇచ్చినందుకు ఆడియన్స్‌కు, మీ అందరికీ ఆత్మీయులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రసన్న కుమార్ గారికి నా కృతజ్ఞతలు. మేము చేసిన ఏ కార్యక్రమానికైనా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నందుకు ఆయనకి మేము మనస్ఫూర్తిగా మా యూనిట్ తరపున, మా ప్రొడ్యూసర్ శైలజా రెడ్డి గారి తరపున, అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సినిమా ప్రారంభం నుంచి కూడా సినిమా బయటికెళ్ళి ఆడి థియేటర్ల నుంచి కానీ పోస్టర్స్ పబ్లిసిటీ ఎలా ఉంది ఏంటనేది నిరంతరం పరిశీలన చేస్తూ నాకు రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చేదోడుగా ఉన్న నా చిరకాల మిత్రుడు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన సపోర్ట్ తోటి ఈ సినిమా ఈరోజు బయటికెళ్ళి ఆడింది. మా నిర్మాత గారు ఎంత అయితే ఆవిడ గట్స్‌తో ఈ సినిమాని రిలీజ్ చేయగలిగారో దానికి వెన్నుదండ్లుగా ఉండి ఈ సినిమాని విజయవంతంగా బయటికి పంపించటంలో ఆయన కృషి కూడా ఎనలేనిది. సో, నా మిత్రుడు సత్యనారాయణ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినిమా రిలీజ్ వరకు కూడా కొత్త హీరో, కొత్త హీరోయిన్స్ అంటారు. సినిమా బయటికెళ్ళిపోయింది. థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతుంది. మా హీరో పవన్ మహావీర్ కానీ, వర్షిక కానీ, సుహాన కానీ ఒక సింహాలు ఎలాగైతే దెబ్బలాడతాయో అలాగా వాళ్ళ పాత్రల్ని అంత సమర్థవంతంగా కొత్తోళ్ళని ఫీలింగ్ ఎవ్వరికీ కూడా సినిమా థియేటర్‌లో సినిమా చూసి బయటకొచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళు కొత్తోళ్ళు అనే ఫీలింగ్ ఎవరికీ లేకుండా అంత సింహ పిల్లల్లా యాక్ట్ చేసినందుకు వాళ్ళకి నేను పెద్దవాడిని కాబట్టి వాళ్ళకి నా విషెస్ తెలియజేస్తున్నాను. సో, అందరూ కూడా ఎవ్వరు కూడా సినిమా చూసిన వాళ్ళు కొత్త హీరో, కొత్త హీరోయిన్స్ అని ఎక్కడా లేకుండా వాళ్ళంత బాగా పెర్ఫార్మన్స్ చేసినందుకు ఐ థాంక్‌ఫుల్ టు దెమ్. అలాగే మా నిర్మాత శైలజా రెడ్డి గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆవిడకి ఎప్పుడూ నేను కృతజ్ఞతగా ఉంటాను నేను. అటువంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి చాలా అవసరం. సినిమా తీయటం వరకే కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. బయటకి పంపించడానికి ఏ ఇంట్రెస్ట్ తీసుకోరు. కానీ సబ్జెక్ట్ సిట్టింగ్ దగ్గర నుంచి ఈ సినిమా థియేటర్స్‌లోకెళ్ళి ఆడుతున్నప్పుడు దగ్గర నుంచి ఏ థియేటర్‌లో పోస్టర్ అంటించారు, ఎక్కడ పబ్లిసిటీ తక్కువుంది, ఈ విజిలెన్స్‌లో కూడా ఆవిడ సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగారు. సో, ఇటువంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఉంటే సినిమాలు ఆడటానికి చాలా అవకాశం ఉంటది. సో, ఈ సభాముఖంగా, ఈ ప్రెస్ మీట్ ముఖంగా మా శైలజా రెడ్డి మేడంకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమా చూసి థియేటర్‌లోకెళ్ళటానికి కొత్త హీరో, కొత్త హీరో అని హెసిటేట్ చేసి చూసిన తర్వాత బయటకొచ్చిన తర్వాత వెరీ గుడ్. చాలా బావుంది, చాలా బావుంది, చాలా బావుంది. సినిమా డిసప్పాయింట్ చేయలేదు. చాలా బావుంది. అందరూ బాగా చేశారు. పెర్ఫార్మన్స్ సైడ్ కానీ, సబ్జెక్ట్ సైడ్ కానీ, ఒక డైలాగ్ సైడ్ కానీ, పాటలు, మ్యూజిక్ అన్నీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయినాయి. సో, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ కూడా మంచి బాగా అవుట్‌పుట్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన సార్ లక్ష్మీనారాయణ గారికి, ప్రసాద్ గారికి, నారాయణ గారు ఆ రోజు అర్ధరాత్రి ఈ థియేటర్స్ బుక్ చేయటానికి ఈ యూఎఫ్ఓలు నైట్ అంతా కూడా మాతో ఉండి నారాయణ గారు ఎంతో సహకరించారు రిలీజ్ అవ్వటానికి. వారికి కృతజ్ఞతలు. అలాగే నైజాం డిస్ట్రిబ్యూటర్ పేపర్ సత్యనారాయణ గారికి వీళ్ళందరూ కూడా వాళ్ళ కృషి వల్లనే ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి ఎంత సక్సెస్‌ఫుల్‌గా ఆడుతున్నందుకు వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. నమస్కారం హైదరాబాద్. నేను పవన్ మహావీర్ అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ సినిమా. ఇది ఎలా చెప్పాలంటే దిస్ ఈస్ అ వెరీ ఎక్సైటింగ్ ఎక్స్‌పీరియన్స్ అండి ఫర్ మీ. అండ్ ఒక ఫస్ట్ మూవీ లాగా కాదు. ఇట్ వాస్ జస్ట్ లైక్ I felt like it was a blissful experience. And when performing in the movie, I felt like I really connected with the audience, and my emotions were raw, and it was displayed in the theater. And our movie has a perfect moral. Prati audience, when they come out of the theater, we need to teach them that money does not buy you happiness. Love buys you happiness. That is our moral of the movie. Amma naku abbai kavali moral is that love will always buy you happiness, not money. So
coming behind, we have two pillars, producer garu and director garu. They didn't compromise ఒక single thing లో compromise చేయలేదు. The cinema was perfect, didn't compromise one vision. And thank you for all the audience who was watching this film. And I would like to thank మా సత్యనారాయణ గారికి, thank you so much sir for your support. And all the dignitaries, మా శివనాగ సార్కి thank you so much. And all the technicians, మీరు లేకుండా మ్యాజిక్ ఇట్ నాట్ హ్యాపెన్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెక్నీషియన్స్, ద గురూస్ ఆఫ్ ద సినిమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెక్నీషియన్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టూ అమేజింగ్ కో స్టార్స్, వర్షిక అండ్ సుహాన గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అ బ్రైట్ స్క్రీన్, బ్రైట్ ప్రెసెన్స్ టు ద ఫిలిం. సో థ్యాంక్ యూ సో మచ్. And thank you for all the media. Without you, this film will not also happen. Thank you so much for all the media. Thank you for support. And I would like to end this speech with saying thank you for, please watch the film. This is a sentimental film. Like a family, like all bring your family and enjoy the film. It's a theater film. Just bring all your family, loved ones, and it's high emotional touching. And you didn't buy a ticket, you adopted our dream, Andy. So that is the final conclusion. Thank you so much. I love you all. Yours, Pawan Mahir. Thank you so much, Andy. అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి, ఆ టైటిలే సక్సెస్ ఇచ్చేసింది టోటల్గా. ఎందుకంటే యూత్కి బాగా కనెక్ట్ అయిపోయింది టైటిల్. నిన్న సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాతో పాటు ఇప్పుడు కొరియన్ కనకరాజు, డీసీ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే ఏంటంటే జనరల్గా ఏంటంటే చిన్న సినిమా అనుకుంటారు, కానీ ఆ సినిమాతో పాటు ఆ రెండు సినిమాలతో పాటు సమానంగా పోటీ పడుతూ ఈ సినిమా సక్సెస్ని సాధించింది. అట్లాగే నేను కూడా చాలా మందిని, నాకు డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా చాలా జిల్లాల నుంచి వెళ్తున్నందుకు నాకు మిత్రులు ఉన్నారు, వాళ్ళందరికీ నేను ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నాను. థియేటర్స్ కూడా పెరుగుతున్నాయి, కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఎందుకంటే ఒక సినిమా, రెండు పెద్ద సినిమాల మధ్య ఒక సినిమా రిలీజ్ అయ్యి వాటితో పాటు సమానంగా సక్సెస్ అయిన చిత్రం అంటే అసలు చాలా గ్రేట్గా చెప్పాలి. దీనికి విషయం ఏంటంటే నాకు ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే మేడం శైలజ మేడం గారు వన్ మ్యాన్ ఆర్మీ. ఆ మేడము ఎంత అసలు శైలజ మేడం గారిని చూసి కొత్త నిర్మాతలంతా ఏం నేర్చుకోవాలంటే శైలజ మేడం గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఒక సినిమాని ఎలా నిలబెట్టాలి, మేకింగ్ చేసేటప్పుడు అంటే షూటింగ్ చేసేటప్పుడు ఆ సినిమాని ఏ విధంగా వర్కౌట్ చేయించాలి, ఆ సినిమాని ఎలా నిలబెట్టాలి, ఆ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, ఆ సినిమాకి ఎలాంటి థియేటర్లు పట్టుకోవాలి, ఎవరినైతే తీసుకుంటే ఈ సినిమాకి మంచి మంచి థియేటర్లు మనకు దొరుకుతాయి. అందరికీ నమస్కారం. సో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఆగస్ట్ 7th అనేది నా లైఫ్లోనే ఇట్ వాజ్ అ బిగ్ డే. ఎందుకంటే నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది, అండ్ దట్ టు ఇంత హ్యూజ్ సక్సెస్ అవ్వడం, ఆడియన్స్ మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయడం, మా మూవీని యాక్సెప్ట్ చేసి, ఇంకా న్యూ కమర్స్ మేము అయినా కానీ యాక్సెప్ట్ చేసి మీరు అందరూ వచ్చి చూసి, సో మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ బిగ్ బిగ్ థ్యాంక్స్. అండ్ మెయిన్గా చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ గారు. సో నన్ను నమ్మి నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నా ఫస్ట్ మూవీని ఇంత మంచిగా నిలబెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో నేను అస్సలు మర్చిపోను మిమ్మల్ని అసలు ఫ్యూచర్ లో, బికాస్ మీరు అసలు లక్కీ హ్యాండ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ మూవీ చేశాను, ఫస్ట్ మూవీ సక్సెస్ కొట్టేశాం. సో ఐఎమ్ రియలీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. అండ్ డైరెక్టర్ సార్, అసలు మీ విజన్ అసలు సూపర్. అసలు ఆ మూవీలో ఎన్ని లింక్స్ ఉంటాయి, అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ట్విస్ట్లు. అసలు క్లైమాక్స్ అయితే అందరూ అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇటువంటి క్లైమాక్స్ అసలు. సో ఫ్యామిలీ నిన్న వెళ్ళాం, మేము థియేటర్ కి వెళ్ళి చూసాం. సో అందరు ఆడియన్స్ వచ్చి చూసి, సో దే వర్ వెరీ హ్యాపీ. సో బయట నుంచి వచ్చినప్పుడు ఒక మంచి సినిమా చూసాం అన్న ఇదిలో వచ్చారు అందరూ. సో అందరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. సో ఇంత లవ్ చూపిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. అండ్ మా కో డైరెక్టర్ గారు రావుశ్రీ గారు, డిఓపి మహేంద్ర గారు, సో నన్ను అంత మంచిగా చూపించారు స్క్రీన్ పైన. మెయిన్లీ మా హీరో పవన్ మహావీర్, అసలు నేనే స్టన్ అయ్యాను. ఏంటి అసలు ఇతను ఫైట్స్ చేస్తున్నాడు, మంచిగా డాన్స్ చేస్తున్నాడు, అండ్ దట్ టు డెబ్యూ మూవీ. ఫస్ట్ మూవీకే ఇలా ఉందంటే ఇంకా నెక్స్ట్ సెకండ్ మూవీ ఇంకా ఏ రేంజ్ లో చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ షూర్ హిల్ బి మంచిగా హిట్ ఇస్తా, లైక్ ఫ్యూచర్ లో కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అతనికి. మై కో యాక్టర్ సుహానా,
అసలు ఆ క్యారెక్టరైజేషన్‌కి తను చేసిన యాక్టింగ్ అసలు ఫుల్ 100% ఇచ్చింది. సో యూ ఆర్ సూపర్ సుహాన. రియల్లీ హావ్ గ్రేట్ యాక్టింగ్ స్కిల్స్. సో థాంక్స్ ఫర్ బీయింగ్ సచ్ ఎ గుడ్ యాక్టర్. అండ్ మా సత్యనారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మాకు ఇంత సపోర్ట్ ఇచ్చారు. సో మిమ్మల్ని అస్సలు మర్చిపోలేము. అండ్ లక్ష్మీ నారాయణ సార్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us టుడే. అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మెయిన్లీ లెజెండరీ యాక్టర్స్ రావు రమేష్ గారు, సుమన్ గారు, రాజీవ్ కనకాల గారు అండ్ సత్యకృష్ణ మేడం, సుజాత గారు. సో ఇటువంటి యాక్టర్స్‌తో వర్క్ చేయడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం అది ఫస్ట్ సినిమాకి ఎవ్వరికీ అవ్వదు. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా శైలజ మేడంకి థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లని తెచ్చి సో ఫస్ట్ సినిమా అయినా ఇంత గ్రాండ్‌గా లాంచ్ చేసి ఇంత గ్రాండ్ సక్సెస్ కొట్టినందుకు థ్యాంక్స్ ఎ లాట్ మేడం. సో ఇంకా మంచి క్యారెక్టర్స్‌తో మీ ముందుకొస్తాం. మంచి మంచి మూవీస్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు కావాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై మామ్. సో షీ హాస్ బీన్ ద పిల్లర్ ఆఫ్ మై సపోర్ట్ ఇక్కడ ఉండడానికి. సో షీ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ మై సిస్టర్ అండ్ మై గ్రాండ్ మదర్ హోల్ ఫ్యామిలీ దే సపోర్టెడ్ మీ అండ్ ట్రస్టెడ్ మీ. సో మీ సపోర్ట్ అండ్ మెయిన్లీ ఆడియన్స్ మీ సపోర్ట్ మాకు కావాలి. ఇంకా మీరందరూ వెళ్ళి వర్డ్ ఆఫ్ మౌత్ అన్నమాట. జస్ట్ మీరు వెళ్ళండి, ఒకసారి వెళ్లి చూసి ఫర్ ష్యూర్ మీరు ఇంకొకరికి చెప్పకుంటే అప్పుడు నా పేరు మార్చుకుంటాను. మీరు రెఫర్ చేస్తారు ఫర్ ష్యూర్. మీరు చూడండి, అందరు ఫ్యామిలీతో కలిసి తప్పకుండా చూడండి. మంచిగా లైక్ మూవీ అయిపోయి వచ్చేసరికి ఒక మంచి మూవీ చూసామన్న ఫీల్‌తో వస్తారు. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ కూర్చున్న అతిరథ మహారథులకు నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ, హస్బెండ్ ఆఫ్ ప్రొడ్యూసర్ శైలజ అండ్ పవన్ మహవీర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సిట్టింగ్ హియర్. నేను చెప్పేది ఏమంటే, నిన్న సినిమా చూసాము. ఇట్ ఈస్ వండర్ఫుల్ కాస్టింగ్ అండ్ దిస్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ డైరెక్టర్ శివాల ప్రభాకర్ గారు అండ్ ఆల్ కాస్ట్ క్రూ, సుహానా, వర్షిక and other crew members, and also there is a legendary actors. I closely watched the movie how these people acting, and also it is casted very wonderful. And Suman garu, Rao Ramesh garu, Sujata and Raju Kanakal garu, and it is very great, sir. Thanks for being part of our movie, and hopefully we do next movie soon. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ది మూవీ ఇస్ డిసైడెడ్ వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ బై ద ఆడియన్స్. ఐ రిక్వెస్ట్ ఎవరీ ఆడియన్స్, ప్లీజ్ వాచ్ ద మూవీ. ప్రతి ఒక్కరూ మూవీ చూసి పవన్ మహవీర్ని, ఇక్కడ నటించిన వర్షిక, సుహానాను ఒక మంచి యాక్టర్స్ గా నిలబెడతారు. అదే కాకుండా ప్రొడ్యూసర్ శైలజ గారు మరిన్ని మూవీస్ చేయాలని సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Hello everyone, Andariki Namaskaram. Firstly, very big heartfelt thank to all of you for making our project successful. Definitely all the credit goes to you all guys and audience definitely. Yesterday we all watched the movie and I was so happy. In the climax part everyone got emotional and I was so happy to listen to the review. Everyone loved the movie, and so guys thank you so much for all the support. Making movie is not a easy task. There was a lot of hard work, lot of pressure, lot of long hour shift kept into it. So congratulations and thank you to all our team, our direction department, our production department, makeup team, camera department, and all the actors and music director sir, everyone thank you so much. So I request you all to come and watch the movie. Just go and see once. I can guarantee you that you'll love the movie. There's a beautiful story. It's not only love story, it's a total family drama. So please go and watch nearby your theaters. Thank you so much. థ్యాంక్ యూ.